హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రైతుల ఖాతాల్లో నిధులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతులకు కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. కొంతకాలంగా వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపైన స్పష్టత వచ్చింది. సంక్రాంతి సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తొలుత భావించారు. అయితే అమలు కాలేదు. ఇక ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతుంది. కాగా ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదలపైన తుది కసరత్తు చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం దాదాపు ఫిక్స్ చేశారు. విడతల వారీగా నిధుల చెల్లింపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతు భరోసా నిధుల విడుదలపైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రైతులకు సంక్రాంతి సమయంలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తారని తొలుత భావించారు. అయితే ఇప్పుడు కొత్త అప్డేట్ అందుతుంది. అదే సమయంలో రైతు భరోసా అమలు అర్హతపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పథకం అందుకుంటున్న లబ్ధిదారుల్లో తాజా అర్హతల మేర కోత విధించారు. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఇక పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింప చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తుంది. దీనికి సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది. దీంతో రైతు భరోసా నిధులు సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి స్పష్టత ఇచ్చారు. జనవరి నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వెల్లడించారు. కాగా పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేవలం అర్హులకు మాత్రమే రైతు భరోసా అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా మేడారంలో జరిగిన కేబినెట్ భేటీలోనూ ఈ అంశంపైన చర్చ జరగలేదు. ఈ వారంలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో ఈ పథకం గతం నుంచి కొనసాగుతున్నది కావడంతో కోడ్ వచ్చినా ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఇక గత ప్రభుత్వం అన్ని భూములకు రైతు భరోసా ఇచ్చిందని, తమ ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెబుతున్నారు. వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి శాటిలైట్ సర్వే చేయించి ఆ నివేదిక ఆధారంగా పంట సాగు చేస్తున్న భూములను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.